దేవుడు చాలా మంచివాడు. కొన్ని విషయంలో అన్యాయం అనిపించినా ఈ మాట అన్నారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట కొన్ని ప్రార్థనలు ఆలకించలేదని, కొన్ని జరగలేదని, కొన్ని అన్యాయాలు జరిగాయని, కొన్ని ఆయన ఎందుకు జరిగించాడు ఆపొచ్చు కదా, జరగకుండా ఈ బాధ నాకు రాకుండా ఆపొచ్చు కదా, ఇది ఎందుకు జరిగించాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు కదా, చూసి ఎందుకు ఇలా జరిగింది. ఎవరికైనా ఇలా అనిపించిందా ఎప్పుడైనా? లెట్ మీ గివ్ యు ఎ స్క్రిప్చర్ టుడే. మత్తయి సువార్త 7:9-11. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరుగయుండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆల్రైట్, లెట్స్ గో టు 10. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా. లుక్ అట్ దిస్. తల్లిదండ్రులు పిల్లలకు ఉండే రిలేషన్ ఎటువంటిదంటే దట్స్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, అన్ని బంధాలు వేరు, పిల్లల తల్లిదండ్రుల బంధాలు వేరు. భూమి మీద స్నేహితులకి గొడవలు రావచ్చు, బంధువుల దగ్గర రావచ్చు, అవన్నీ బాధ కలిగిస్తాయి, కాదనడు, చాలా బాధ కలిగిస్తాయి. కానీ ఒక చోట మనకేమీ అడ్డురావు. ఈగో, పిల్లల దగ్గర ఈగో వస్తుంది ఎవరికైనా. వేరే వాళ్ళు ఏమన్నంటే స్టేటస్, కాన్షియస్, ఇవన్నీ కూడా ఎక్కడో ఎప్పుడు వస్తాయి? అవుట్ సైడ్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో ఏమీ రావు. అదే వేరే వాళ్ళ పట్ల మనకి జలసీ వస్తుంది. జలసీ వచ్చి నేను బాగుండాలా, నేనే బాగుండాలా, వాడికంట హై ఉండాలని వేరే వాటి పట్ల వస్తుంది. వేరే పిల్లల పట్ల రావచ్చు, కానీ కొడుకు పట్ల రాదు. అదే అన్నాడు. లెట్స్ గో టు ది స్క్రిప్చర్ అగైన్. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగియుండగా. మీరు చెడ్డవారయుండి, ఒకవేళ తండ్రి ఎంత ఉన్నా సరే తను కోరుకునేది ఏంటంటే మీ పిల్లలకు మంచి ఈవులు. దిస్ ఇస్ వాట్ ఈవెన్ మామ్ అండ్ డాడ్ క్యాన్ డూ. అంటే ప్రతి మనిషిలో కూడా బలహీనతలు ఉంటాయి, లైఫ్ టైం ప్రాసెస్ వాటిని ఎదగాల. మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా అంటే ఒక రకంగా తల్లి తండ్రి ఎవరి పట్లైనా చెడ్డగా, వాళ్ళ చెడ్డోళ్ళైనా, మనం సాధారణంగా మీరు ఎంతమంది చెడ్డోళ్ళని చూశారు? ఎంతమంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళని చూశారు? ఎంతమంది మోసం చేసేవాళ్ళని చూశారు? అన్యాయం చేసేవాళ్ళని చూశారు? ఓకే, యు సీ దిస్ థింగ్స్. వాళ్ళ చెడ్డోళ్ళని ఎంతమంది ఫిక్స్ అయిపోయారు? వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కదా, సో యూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఒకవేళ ఆ చెడ్డోళ్ళందరూ వాళ్ళ పిల్లలకే మంచోళ్ళు. యు గెటింగ్ ఇట్? ఎ బ్యాడ్ ఉమెన్ కెన్ బి ఎ బ్యాడ్ ఉమెన్, but she can hardly be a bad mother. A bad man can hardly be a bad father. చెడ్డ మనిషి అవ్వచ్చు, కానీ అతను చెడ్డ తండ్రి అవ్వడం కష్టం. ఇట్స్ ఇంపాసిబుల్. బలహీనతలు అధిగమించేసి వాళ్ళు ఇరుక్కుపోవచ్చు అందులో. కానీ ఆ టైంలో కూడా అరే నేను ఇరుక్కుపోయాను, కానీ నా కొడుకు కూతురికి మంచి చేయాల్సి ఉండేదే, అనవసరంగా నేను అప్పులు పాలైపోయి ఇలా చేసేసాను, నా పిల్లల భవిష్యత్తు ఏంటని తాను ఆ బానిస అయిపోయిన దాంట్లో కూడా ఆలోచిస్తాడు. నువ్వు చెడ్డవాడు అనుకుంటున్నావేమో. సో ఈవెన్ ఎ వికెడ్ మ్యాన్ తన పిల్లల పట్ల అతను ఏమై ఉంటాడు? మంచి తండ్రి. సో ఎ బ్యాడ్ మ్యాన్ ఇస్ ఎ గుడ్ ఫాదర్, అన్ ఈవిల్ మ్యాన్ ఇస్ ఎ గుడ్ ఫాదర్. ఓకే, లెట్స్ సీ. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, అంటే ఆయన ఏమంటున్నాడు? మీరు చెడ్డోళ్ళు అయ్యుండి మీ పిల్లలకు మంచి చేద్దాం అనుకుంటున్నారు, నేను ఒరిజినల్గా అంతరంగము వేరులోంచి నేను మంచోడిని, నేను పిల్లల పట్ల చెడు చేద్దాము అనుకునేది అసంభవము. యు గెటింగ్ ఇట్ నౌ? వాట్ ఎవర్ గాడ్ సేస్ ఈజ్ ట్రూ. నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, లాజికల్గా ఉన్న కొన్ని సమాజంలోకి అవి సరిపోకపోయినా, వాట్ ఎవర్ గాడ్ సేస్ ఈజ్, దేవుడు ఏం చెప్తాడో అది మనకి లాభం. దేవుడు ఏం చేసినా లాభం. పిల్లలకి తల్లిదండ్రుల పట్ల కోపం వస్తుంది, తిడతారు తల్లిదండ్రులని, వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు. అది వాళ్ళు ఇంకా ఎదగకపోవడం వల్ల దే డిడ్ంట్ గ్రో అప్. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని ఎప్పుడైనా ఒకసారి అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? ఎవ్రీబడి. ఎంతమంది పిల్లలకి మా తల్లిదండ్రులు కరెక్ట్ కాదు, సరిగ్గా లేరని అనిపించింది? యా, దే మే బి బ్యాడ్ బట్ దే ఆర్ గుడ్ టు యూ. దే వాంట్ టు బి ఈవెన్ గుడ్ అండ్ గుడ్ టు యూ. బట్ నౌ పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నీచును. Now this is what I want to focus. ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. మరైతే నా లైఫ్ అంతా ఎందుకు ఇలాగ ఉంది? Why I am having this losses, this pain? Why these things are due? Why? Today we are going to deal with that. Escaping cycles of judgment. ఇది దేవుని వాక్యము తెలుసుకొని కొంతకాలము దశాబ్దాలు చూసిన తర్వాత మనం ఇంకా నేర్చుకుంటాం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్. ఓకే, అది ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే దేవుడు ఓన్లీ ఉత్తి వాక్యాన్నే ఇవ్వలే. యేసుని నమ్మితే
ఈ వాక్యంతో పాటు మనకి లోపల ఉండడానికి ఒకరిని ఇచ్చారు. ఎవరిని? హోలీ స్పిరిట్. దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ మైండ్. నీకుండే మనస్సు, నీ టాలెంట్ కాదు. ఈ వాక్యాన్ని ఒకటే ఇచ్చుంటే వేరుగా ఉండే. దర్ ఈస్ సంబడి కాల్డ్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే యేసుని నమ్మారో వాళ్ళకి ఏమనిస్తాడు ఆయన? పరిశుద్ధాత్మ. ఇది వాగ్దానం. దిస్ ఇస్ ద ప్రామిస్. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎందుకు నడిపిస్తాడు? వాక్యము ఉన్న ఈ వాక్యములో సర్వసత్యము తెలుసుకోవాలంటే మనకు ఎవరు కావాలా? సో ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ జస్ట్ టు రీడ్ విత్ యువర్ మైండ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్. హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ టు ఆల్ ట్రూత్. యేసుప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది. అరే, యేసుప్రభు వారు వెళ్ళిపోవడం మంచిదా? కొంచెం లాజికల్గా ఆలోచించండి. అంటే ఏంటి? దెర్ ఈస్ ఎ ప్రాసెస్. అవునా కదా? ముందు నుంచే జగత్ పునాది వేయక మునిపి ఒక ప్రాసెస్ పెట్టేశాడు. ఈవెన్ జీసస్, యేసుప్రభు వారు కూడా ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. అన్నీ ఆయనతో ఆయనే చేశాడు. ఏ టైంలో రావాలా, ఎప్పుడు ఏం చేయాలా, ఆయన తండ్రికి లోబడ్డాడు. తండ్రి ఏం చెప్తాడో అదే చేస్తాడు కదా. ఆయన ఏమంటాడు? శిష్యులకు అర్థం కాదు. ఈయన వెళ్ళిపోవడం, ఈయనే కదా, ఈయన వెళ్ళిపోతే మనకు మంచిదేంటి? నేను వెళ్ళి, ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంది. తండ్రి కూడా చెప్పాడు, నా కుమారుడా, రానున్న రోజుల్లో నీవు దేవుణ్ణి ఆరాధిస్తే ఎలా ఆరాధిస్తాము? మనసుతో, మైండ్, ఐస్, హార్ట్. కరెక్టే, హృదయం గల మనిషి, మంచి మనసు, తెలివైన వాడు. కానీ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసా? మన ఆత్మతో కాదు, మన ఆత్మలో ఉండే దేవుని ఆత్మ సహాయముతో. అందుకని ఆయన ఏమంటాడు? ఇది నెరవేరాలంటే నేను వెళ్తే కానీ ఆయన రాడు. మళ్ళీ ఆయన ఎవరి గురించి చెప్తాడు? నా గురించే. ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు యొక్క మొదట పని ఏంటో తెలుసా? హీఈస్ ఎ టీచర్. ఆయన ఎవరు? బోధకుడు. హీఈస్ ఎ టీచర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్. ఎందుకు టీచింగ్? అందరూ బోధ అనండి. నీకు ఏదైనా విడుదల రావాలనుకోండి, అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకరాలు చేస్తాడు, బ్లెస్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఈజ్ అ గుడ్ టీచర్. బోధిస్తాడంట. ఎందుకు బోధిస్తాడు? ఎందుకంటే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావంట. అంటే యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడు? నేను మీతో ఉండి నేను మీకు బోధించాను కదా. ఇవన్నీ కూడా ఆత్మకే సంపూర్ణ సత్యంలోనికి వెళ్ళే అవకాశం ఇవ్వడు. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళి లోపల నుంచి నీకు బోధిస్తాడు. అతను సర్వసత్యంలో నడిపిస్తే సత్యము నిన్ను విడిపిస్తుంది. నీవింకా ఏదైనా బంధకంలో ఉన్నావా? ఎందులో డిసప్పాయింట్మెంట్ ఉందా? నేను ఇంకా ఆరోగ్యంగా లేను, నేను ఇంకా పీస్ లేదు నాకు. ఏంటో తెలుసా? నువ్వు ఇంకొంచెం సత్యము తెలుసుకోవాలా. ఎవ్రీ టైమ్ యు లెర్న్ సంథింగ్ న్యూ విచ్ టీచర్స్ యు హైయర్ లెవెల్ ఆఫ్ ట్రూత్, యు రిసీవ్ మోర్ ఫ్రీడమ్. నీవు సత్యాన్ని తెలుసుకుంటే సత్యం నేను ఏం చేస్తుందంట? విడిపిస్తుందంట. నో ద ట్రూత్, హీ విల్ లీడ్ యూ టు ఆల్ ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ. అందరూ చెప్పండి, సర్వసత్యము నన్ను సంపూర్ణంగా విడిపిస్తుంది. అదర్వైజ్ యూ విల్ ఆల్వేస్ ఫీల్ దట్ యు ఆర్ పార్షియల్లీ డెలివర్డ్ అండ్ లివింగ్ విత్ పార్షియల్ బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్, ఎస్కేపింగ్ సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే ఏంటి? ఇది యాక్చువల్గా బైబిల్లో ఉంటుందన్నమాట. సైకిల్స్ ఉంటాయి. ఓకే, దేర్ విల్ బి సైకిల్స్. సౌలు పక్క దేశానికి అన్యాయం చేసినప్పుడు దావీదు కాలంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు దావీదు ఎంక్వైరీ చేస్తాడు. ఎందుకు అంటే పక్క దేశానికి అన్యాయం చేసినందుకు ఆ దేశానికి ఈ దేశానికి కరువు వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడు? వాళ్ళని వెళ్ళి అడుగుతాడు, మీకు అన్యాయం జరిగింది, మా ఇంతకుముందు రాజు ద్వారా ఏం చేయాలా, ఇలా చేయాలని చేసినప్పుడు ఆ కరువు ఆగిపోతుంది. లేకపోతే ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంది. కొందరు అంటారు, ఎవ్రీ ఇయర్ నాకు ఫ్లూ వస్తుందండి ఈ టైంలో, ఎవ్రీ ఇయర్ నాకు ఈ టైంలో నాకు నొప్పులు వచ్చేస్తాయి, ఎవ్రీ టైం ఈ టైంలో డిప్రెస్ అయిపోతా, ఎవ్రీ టైం ఈ టైంలో నాకు ఎక్కువ అయిపోతాయి. 3 yearsకి ఒకసారి 7 cycles ఆఫ్ జడ్జ్మెంట్. దే ఆర్ ఆల్సో సైకిల్స్ ఆఫ్ బ్లెస్సింగ్. నువ్వు ఏదైనా మంచి చేసావు అనుకోండి, నీకు తెలియకుండానే ఆశీర్వాదాలు వచ్చి నేను ముంచెత్తుతాయి కూడా. సో దేర్ ఆర్ సైకిల్స్ ఆఫ్ జనరేషనల్ కర్సెస్ విచ్ బ్రింగ్ సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ విచ్ బ్రింగ్ సైకిల్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆల్సో. నువ్వు ఒక మంచి పని చేస్తే సైకిల్స్ ఆఫ్ బ్లెస్సింగ్, సైకిల్స్ ఆఫ్ హెల్త్, సైకిల్స్ ఆఫ్ డెలివరెన్స్. అందుకే సూపర్ న్యాచురల్ అనేది కూడా చాలా ముఖ్యం. పోనీ ఈ వాక్యం ఒకటే అంటే సరిపోతుందా? లేదు, ఈ వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు, నీ కష్టానికి మూలము చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు ఆ దర్శనమిస్తాడు. ఏ సందర్భంలో ఎక్కడ పొరపాటు చేసావో చూపిస్తాడు, ఏం చేయాలో చూపిస్తాడు. అందుకే కళలు, దర్శనాలు. సూపర్ న్యాచురల్లీ హీ విల్ టెల్ యూ. దావీదు ప్రతిసారి అడుగుతాడు, ఏంటి ప్రభువా ఇది ఇలా జరిగింది, అందుకు ఇలా చేయాలా. సో దావీదు తప్పు చేశాడు, అందుకేం తెలీదు, ప్రవక్తను పంపించాడు, ఇలా చేసాం. గాడ్ విల్ సూపర్ న్యాచురల్లీ టాక్ టు యూ. నాతానికి కూడా తెలియదు, దావీదు ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నాడు, అక్కడ నాతానికి తెలిసిపోయింది. సో గాడ్ వాంట్ టు టాక్ టు యూ అండ్ బ్రేక్ సమ్ సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎవరెవరికైతే రిపిటేషన్ అయ్యి కొన్ని కష్టాలు అయ్యి సంవత్సరాలు
5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎలా జరుగుతున్నాయో ఈరోజు అవన్నీ ఆగిపోవడమే కాదు, ఇరిగిపోవునుగాక. మీద బి బ్రోకెన్, ఎస్కేపింగ్ సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్. మీకు చాలా మందికి తెలియదు ఇవి జరుగుతున్నాయని. యు నీడ్ ద స్పిరిట్. సమయములు కాలములు ఇచ్చే ఒక అభిషేకం. ఎవరతను? ఇస్సాకా. దట్స్ ఎన్ అనాయింటింగ్. ఇది యాక్చువల్గా యూదులకు ఉంది. ద జ్యూస్ హ్యావ్ దిస్. అది ఎంత ఈజీ అంటే వాళ్ళకి సూపర్ న్యాచురల్ వాజ్ సో ఈజీ టు ద జ్యూస్. సూపర్ న్యాచురల్ అంటే అద్భుతాలు అనేటువంటివి లోకానికి వేరు. ఎంతమంది ప్రొఫెసర్స్ నమ్ముతారు? ఎంతమంది అద్భుతాలు నమ్ముతారు? తోమన్ ఏమన్నాడు? ఇదిగో చేతిలో వ్రేలు పెట్టు, చూడు. అవిశ్వాసంలో ఉండకుండా గాడ్ డస్ మిరకల్స్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. సో ద సూపర్ న్యాచురల్ విజిటేషన్ ఈజ్ కంపల్సరీ. ఎంత ఈజీ అంటే ఇవి లోకానికి అద్భుతాలంట, మనకేంటంట పనులు. మిరకల్స్ ఫర్ దెమ్ బట్ ఫర్ యూ ద వర్క్స్. అందుకే అంటాడు, నేను చేయు పనులు మీరు చేస్తారు. యేసయ్యకు పనులు, మనకి పనులు, మీకు పనులు, లోకానికి అద్భుతాలు. సో గాడ్ టాకింగ్ టు యూ, టీచింగ్ యూ, టెల్లింగ్ దిస్ థింగ్స్ ఈజ్ యువర్ వర్క్స్. నీకు ఇవి చెప్పను, ఓ టాకింగ్ టు యూ, ఇది ఉండాలా. ఇట్ హ్యాస్ టు బి దేర్. ద సూపర్ న్యాచురల్. వితౌట్ సూపర్ న్యాచురల్ హోలీ స్పిరిట్ ఎవరైనా చూసారు ఎప్పుడైనా? ఎంతమంది హోలీ స్పిరిట్ యొక్క కార్యాలు చూశారు? చాలా మంది పరిశుద్ధాత్మని నమ్మరు, కానీ వాళ్ళు 100% పరిశుద్ధాత్మ ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా యేసు దేవుడని చెప్పడము అవసరం. పాపం వాళ్ళకి తెలియదు. దట్స్ నాట్ ఈవెన్ బ్లేమ్ ఆర్ అక్యూజ్ దెమ్. అందుకే యూదులతో ఒక మాట అంటాడు, మీరు ఎప్పుడు వర్షం వస్తుందో మీకు తెలుసు. మబ్బులు నల్లగా ఉన్నాయంటే వర్షం వస్తుందని తెలుసు. కాలం మారిపోతుంది, ఎండాకాలం శీతాకాలం అని తెలుసు. నాది విషయం ఎందుకు తెలీదు అంటే ఏంటి? నోయింగ్ ద న్యాచురల్ ఈజ్ సేమ్ యాజ్ నోయింగ్ ద సూపర్ న్యాచురల్ ఫర్ ఎ బిలీవర్. తన బిడ్డలకు చెప్తున్నాడు, యూ కెన్ ఐడెంటిఫై దిస్ బట్ వై నాట్ మై? ఇట్స్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీ బిలీవర్. యూ విల్ రిసీవ్ ద సూపర్ న్యాచురల్ టు నో the timings and seasons of God and the warnings of God. Okay, let's read Matthew 16. రెండు నుంచి చూద్దాం. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. అంటే ఏంటి? యాక్చువల్గా ఈ కాలాలు, నేను వచ్చే కాలం మీకు తెలియాలా? ఎందుకు? సూపర్ న్యాచురల్ అనండి, అద్భుతము అనండి. మిరకల్స్ షుడ్ బి నార్మల్ పార్ట్ ఆఫ్ ఎ బిలీవర్. ఫస్ట్ అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు, తర్వాత వేరే వాళ్ళు చేస్తాడు. సాధారణంగా అందరూ కూడా అద్భుతం అంటే ఇతరులకు చూపించాలనుకుంటారు, ఇతరులు చూసి పొగడాలనుకుంటారు. కాదు, మిరకల్స్ ఆర్ ఫర్ యూ పర్సనల్లీ, టు ప్యూరిఫై యూ, టు వార్న్ యూ, టు బ్లెస్ యూ. అందరూ చెప్పండి, అద్భుతాలు నన్ను బలపరచడానికి, నన్ను శుద్ధీకరించడానికి, నా కుటుంబాన్ని శుద్ధీకరించడానికి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, అద్భుతాలు నన్ను తప్పించడానికి. మిరకల్స్ ఆర్ ఫర్ యూ యాజ్ ఎ పర్సన్, పర్సనల్లీ. అంటే వీళ్ళకి ఏం చెప్తున్నాడు? ఎంత ఈజీగా ఇది చూస్తున్నారో మీరు కూడా అలాగే చూడాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 వ్యక్తులు ఈ వాక్యాన్ని చదువుతున్నారు. వాళ్ళకి ఎవరు బోధించట్లేదు, వాళ్ళకేమీ లేదు, కానీ వాళ్ళు చూసింది నిజంగా అది జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎంతమంది? 3. అప్పుడు ఎవరైనా ఏదైనా చదివి నాకు కావాలనుకుంటే, మీరు చూసారా, దానియేలుకి ఏదైనా చదివి 70 ఏళ్ళు శిక్షలో ఉన్నాము అని చెప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనాల విషయమై ప్రార్థన చేస్తే అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు వచ్చారు? దూతలు వచ్చాయి. ఇట్ బిగిన్స్ విత్ ద వర్డ్ అండ్ దిస్ ట్రూ అండ్ దెన్ ఏంజల్స్. ఆ 3 వ్యక్తులు, అరే కన్యక గర్భవతి ఇక్కడ పుడతాడంట అని వారికి తెలిసింది. తెలిసినప్పుడు వెళ్ళి ఆయన్ని కలవాలా అని అనుకున్నారు ఈ 3 వ్యక్తులు. వీళ్ళు వెళ్ళడానికి వాక్యం ఉంది, కానీ దేవుడు అద్భుత రీతిగా సహాయం చేశాడా లేదా? ఏం చూపించాడు? దిస్ ఈజ్ నాట్ ఎ ప్రింటెడ్ మ్యాటర్. ద క్రియేషన్ విల్ డూ సూపర్ న్యాచురల్ టు ఫుల్ఫిల్ దిస్ వర్డ్. నీ జీవితంలో చిన్న కష్టం వచ్చినా ఎందుకు వచ్చిందో చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు బ్లెస్ అవుతావు, ఏం చెయ్యాలా, గాడ్ ఈజ్ రెడీ. టుడే somebody will escape the cycles of judgment. Dreams, visions, conscious. చాలాసార్లు మీకు తెలిసిపోతుంది డ్రీమ్ ఏం అవసరం లే. You will know, this is where I messed up, I need to set it right. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? సూపర్ న్యాచురల్ ఫర్ మై పీపుల్ ఈజ్ యాజ్ ఈజీ టు నో ద న్యాచురల్. టు నో ద సూపర్ న్యాచురల్ ఈజ్ యాజ్ ఈజీ యాజ్ టు నో ద న్యాచురల్. అద్భుతాలను ఎంత ఈజీగా నీ జీవితంలో పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటున్నావు, నీకు ఉపయోగపడడానికి, ఫర్ యూ. ఇది లేకే చాలాసార్లు శత్రువు కనపడలేదు. ఎందుకంటే మనకి శత్రువు కనపడ్డు. గాడ్ వాంట్ టు ప్రిపేర్ యూ అండ్ టెల్ యూ హౌ టు ఎస్కేప్ ద సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్.
దావీదు ఇలాగే అన్నిటిని బ్రేక్ చేసేసాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ అట్ ఎ వెరీ హై పొజిషన్. ఈ సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అన్ని బ్రేక్ చేసేసి సొలొమోన్కి ఇస్తాడు. సొలొమోన్ తిరుగు లేకుండా ఆశీర్దించబడిపోతాడు. అండ్ సైకిల్ ఆఫ్ జడ్జ్మెంట్ ఈస్ బ్రోకెన్. హెల్త్ విల్ టేక్ ఓవర్ యువర్ ఫ్యామిలీ. ఈ తీర్పుల సైకిల్స్ ఆగిపోతే ఆరోగ్యం నీ కుటుంబాన్ని ముంచేస్తుంది. ఈ తీర్పులు ఆగిపోతే శాంతి నీ కుటుంబాన్ని ముంచేస్తుంది. యూ నీడ్ టు నో లార్డ్ వై అండ్ ఫైండ్ అవుట్. ఆ ముగ్గురు ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళ, వేరే దేశం వాళ్ళ? ఎప్పుడైనా తండ్రి తన ఇంట్లో వాళ్ళకి ఇస్తాడా? బయట ఇచ్చాక ఇంట్లో వాళ్ళకి ఇస్తాడా? ఇంట్లో. యేసు ప్రభు వారిని తూరు సీదోను స్త్రీ వచ్చి స్వస్థపరచమంటే ఆయన ఏమన్నాడు? నేను ఎవరికి పిలువబడ్డాను అన్నాడు ముందు? ఇజ్రాయెల్. ఏమంటాడు? పిల్లల రొట్టె. అంటే యాక్చువల్గా ఈ నక్షత్రాన్ని వాళ్ళకి చూపించిన దేవుడు ఇంకా గొప్ప అద్భుతాలు ఇజ్రాయెల్లో చేయడా? చేస్తాడు. నేను నమ్మను అంటే తోమాలు ఇదిగో ఆ గాయాలు పెట్టు. పునరుద్ధరణ తర్వాత గాయం ఉంటుందా? నీకు యవ్వన మహిమ గల తరతరాలు ఉండేటువంటి సుందరమైన శరీరం స్త్రీలకి పురుషులకి అందరికీ ఉంటుంది. అంటే ఇది మన జీవితంలో జరగాల. ఓకే, చిల్డ్రన్ నో యువర్ పేరెంట్స్ ఆర్ గుడ్. పిల్లలకు చెప్తున్నాను, ఎవరిని అపార్థం చేసుకోకూడదు, తల్లిదండ్రులు. అలాగే విశ్వాసులకు చెప్తున్నాను, ఏం జరగని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఒక వ్యక్తిని అపార్థం చేసుకోకూడదు. ఎవరిని? జీసస్. ఓకే, ఏమైనా జరగని. యోబు అదే అంటాడు, నేను శపించును. నో. ఏమైంది? దేవుడు ఎన్ని రెట్లు ఇచ్చేశాడు. తర్వాత ఎన్ని తరాలు బతికాడు? 4 తరాలు. యు సీ దట్? నెవర్ హ్యావ్ దిస్ మైండ్ సెట్ ఆన్ గాడ్. ఇఫ్ ఎ బ్యాడ్ మ్యాన్ కెన్ నెవర్ బికమ్ ఎ బ్యాడ్ ఫాదర్. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు బీ ఎ బ్యాడ్ గాడ్, బికాస్ గాడ్ ఈస్ గుడ్. దేవుడు హృదయంలోంచి కూడా మంచోడు. సామెతలు 22:3. లెట్స్ బిగిన్. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడదురు. దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. దేవుడు తన సంఘానికి చెప్పాడు. శిష్యులందరూ చెప్పేశారు సంఘానికి. యోహాను కూడా రాశాడు లేఖలో, ఇదిగో అపాయం వస్తుంది, పక్క దేశాలు వచ్చి రాయి మీద రాయి లేకుండా చేసేస్తారు, సంగమా పారిపోండి అని చెప్పారు. చాలామంది యేసుని ఎరిగిన విశ్వాసులు వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఎవరైతే యెరూషలేములో మిగిలిపోయారో వారిని వచ్చి రాజులు హతమార్చేస్తారు. God teaches you and tells you and warns you. What is wisdom? Wisdom is not just natural. It begins natural, but it works supernaturally. వాళ్ళు చూసారు, ఆయన అక్కడ పుడతాడు. చూసారా లేదా? ఒకవేళ అద్భుతాలు నమ్మకపోతేవారా? ఆ నక్షత్రం ఏంటి? అదేదో కదులుతూ ఉంటుంది. అలాగా మన ఇంట్లోకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయారు అనుకో, నక్షత్రం ఏం చేసేది? చూసి 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 వెళ్ళిపోయేది. అదే వారు కదిలితే ఎక్కడ తీసుకెళ్ళింది? అది యేసయ్య వద్దకు తీసుకెళ్ళి. సూపర్ న్యాచురల్ ఈజ్ రియల్ ఇన్ యువర్ లైఫ్ ఇండివిజువల్లీ. ఇది లోకం అంతరికినా? ఈ ముగ్గురికేనా? ముగ్గురికి. దేవుడు ఒక ముగ్గురు కోసము ఒక నక్షత్రాన్ని వాడాడంటే నన్ను అడుగు వారికి మంచి ఈవుల్ని ఇవ్వడానికి ఆయన నిశ్చయముగా ఉన్నాడు. యు సీ దట్? సో నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు గాడ్. అందరూ చెప్పండి, నేను ఇంకా ప్రార్థన ఆపను అనండి. సో నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు గాడ్. ద డిలే కుడ్ బి ఎ ప్రిపరేషన్. ఆలస్యము నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను శుభ్రపరుస్తాడు, బాగు చేస్తాడు. మోషేని బాగు చేసి వృద్ధాప్యంలో వాడాడు. చాలు. సో గాడ్ వాంట్ టు గివ్ యూ సూపర్ న్యాచురల్ విజ్డమ్ టు మేక్ యూ ఎస్కేప్ సమ్ థింగ్స్. ఈ రోజు నుంచి దేవుడు అద్భుత రీతిగా నీకు కొన్ని సూచనలు అన్ని రకాలుగా తను చూపించాల్సిన రీతిగా నీకు చూపించి నిన్ను వాటి నుంచి తప్పించును గాక. విజ్డమ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఆన్సర్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ సూపర్ న్యాచురల్. సామెతలు 22:12. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. ద లార్డ్ వాంట్ టు ప్రిజర్వ్ బై సూపర్ న్యాచురల్ పవర్. ఆయన చెప్తాడు. ఒక్కోసారి శాంతి వస్తుంది, ఒక్కోసారి శాంతి రాదు. సామెతలు 3:11 నుంచి చదువుదాం. Proverbs 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఎందుకంటే ఆయన మంచివాడు గనక. ఇస్ గుడ్. యు నీడ్ టు హ్యావ్ దిస్ ఫౌండేషన్. ఎవ్రీ మ్యాన్ బి ఎ లయర్ అండ్ లెట్ గాడ్ బి ట్రూ. కొత్త యుగంలో పౌలు అంటాడు, పౌలు చెప్తుంటేనంట ఆ సంఘస్థులు దాన్ని వాక్యములో చూసుకుంటున్నారంట. కరెక్టా కాదా? ఎలా తెలుసు కరెక్టా కాదా అని? ఈ సంఘస్థుల్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పౌల్లో ఎవరున్నారు? నా కుమారుడా, యెహోవా శిక్షను తుణీకరించవద్దు, ఆయన గద్దింపునకు. ఎందుకంటే ఈ సమయంలో మనకి కోపం వస్తుంది. అందరికీ మంచి చేశాడు, నాకే చేయలే. అందరినీ బాగు చేశాడు, నాకే బాగు చేయాలి. అందరికీ చేయడని ఒక వ్యతిరేకత రావచ్చు. ఏదైనా కోల్పోయినప్పుడు అందరూ లాభపడుతున్నారు, నేను నష్టంలోకి వెళ్ళిపోయాను. అందరూ స్వస్థపడుతున్నారు, నాకు అనారోగ్యం మీద ఇంకో అనారోగ్యం వచ్చేసింది. అందరింట్లో శుభకార్యాలు జరుగుతుంటే నా ఇంట్లో అశుభకార్యం జరిగింది. నో దిస్, వెన్ గాడ్ టాక్స్, హీ ఆల్వేస్ టాక్స్ ఇన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్. దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే అది భూలోకానికి సంబంధించి ఉంటుందా లేక శాశ్వత కాలం ఉంటుందా? గాడ్ హ్యాస్ ఇటర్నల్ ప్లాన్స్.
నువ్వు యేసు నా రక్షకుడికి అంగీకరిస్తే ఈ భూలోక కాలంలోనా యుగయుగములోనా? యుగయుగములో ఆయన కుమారుడు నువ్వు. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ ఫర్ ఎవర్. టెంపరీగా ఇదిగో ఈ భూలోకానికి నువ్వు ఈ తల్లిదండ్రుల నుంచి రావాలా అని చెప్పాడు. ఆ తల్లిదండ్రులు ఆయన కుమారులే, నువ్వు ఆయన కుమారుడే. యూ కెన్ బి ద బెస్ట్ ఫాదర్ అండ్ మదర్ వెన్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ గాడ్. థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఓకే, లెట్స్ సీ. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అక్కడ చెప్పండి, దేవుడు ప్రేమిస్తే కూడా కొంచెం ప్రాబ్లం అయినట్టుంది అని చెప్పండి. ఇఫ్ గాడ్ లవ్స్ యూ, హీ చస్టైజెస్ యూ. హూ కెన్ అండర్స్టాండ్ దిస్? నేను తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నన్ను శిక్షించినప్పుడు నేను మళ్ళా సరళమయ్యాను అంటాడు. ఐ వాజ్ డూయింగ్ రాంగ్ బట్ వెన్ గాడ్ కరెక్టెడ్ మీ. అంటే ఆ బాధ పరిస్థితిలో మరణ పడకలో కూడా దేవుణ్ణి ప్రార్థించి స్తుతించేవాడు దావీదు. హీ నోస్ గాడ్ ఈజ్ గుడ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే ఏంటి? ఓకే, దేవుడు ఎలాంటివి చేస్తున్నా ఆయన మంచోడు కాబట్టి ఇది నాకు మంచే జరుగుతుంది, ఇది నా మంచి కోసమే అనేది ఏంటంట? జ్ఞానము. ఇది వివేచన. దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చదవను. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు. కొన్ని కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాయంట? టు షిఫ్ట్ యువర్ ప్రయారిటీస్. ఎందుకంటే నువ్వు లోకంలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నావు, టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ థింగ్స్, నన్ను తగ్గించేస్తున్నావు. ఇది నీకు కావాలి. డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్. చూద్దాం. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులన్నీ, ఒక్కొక్కసారి మన ఇష్టాలు దేవుని ఇష్టమునకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి. శాశ్వత కాల దేవుడు గాడ్ థింగ్స్ ఇటర్నల్లీ, యుగయుగములు నువ్వు నాతో ఉండడానికి ఏమి లాభకరము అనేది చూస్తాడు ఈ భూమి మీద. ఒకవేళ హానికరంగా ఉంటే కొన్ని శిక్షలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళా నువ్వు ఆ కష్టములో దాన్ని పక్కన పెట్టి దేవుని మీద కేంద్రీకరించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దాం, కంటిన్యూ. 16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను. ఒకవేళ నీవు ఆ కష్టంలో గనక ఇంకా నాకు దేవుడు కావాలి అనుకుంటే దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు? నువ్వు సడన్గా నీ జీవితం ఆగిపోకుండా ఆ కష్టము నీకు దీర్ఘాయువునిస్తుంది. దట్ సిక్నెస్ కుడ్ ప్రొలాంగ్ యువర్ లైఫ్. పక్కన చెప్పండి, ఆ వ్యాధి నీకు దీర్ఘాయువునివ్వచ్చేమో అనండి. ఎస్, ఆ నష్టము నీకు లాభం ఇవ్వచ్చేమో అని చెప్పండి. కుడి చేతిలో దీర్ఘాయువును. యువర్ ప్రాబ్లం కుడ్ బి ఫర్ లాంగ్ లైఫ్. యువర్ సిక్నెస్, నీ అవమానము ఘనతకేనేమో. ఇక్కడ ఏమున్నాయంట? దీర్ఘాయువు, ధనము, ఘనత. ఒకవేళ నీ కష్టంలో నువ్వు లోతుగా వెళ్తే లోతులో దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ అవమానము తర్వాత ఘనత ఉంటుంది. ఈ వ్యాధి నిన్ను చంపడానికి కాదు, స్వస్థపడి దీర్ఘాయువునివ్వడానికి. షడౌన్ దోస్. పక్కన చెప్పు, అవి అస్సలు వెనకానండి. నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మాట్లాడు ప్రభువా, టాక్ టు మీ మై లార్డ్. Talk. Somebody say, Lord, talk to me. The Holy Spirit is in you, the perfect teacher. నజరేయుడైన యేసయ్య, నీ పరలోక రాజ్యము నుంచే వారిలోంచే వారితో మాట్లాడడానికి వారి జ్ఞానం ఇయ్యి. హోలీ స్పిరిట్, యు ఆర్ ఇన్ దెమ్. యు ఆర్ ఇన్ దెమ్. పరిశుద్ధాత్ముడు, నువ్వు వారిలో ఉన్నావు కాబట్టి నీవు వారితోటి మాట్లాడి వారి కుటుంబ విషయమై ఎలాగా ఆ భార్యాభర్తల సమస్యలను బాగు చేసుకోవాలా, ఎలాగ పిల్లల్ని బాగు చేసుకోవాలా, ఏం చదివిపించాలా, ఎలాగ నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోవాలా, ఎలాగ నేను ఇల్లు కట్టుకోవాలా, ఎలాగ నేను నా భార్య ముందుకు సాగిపోవాలా, ఎలాగ నేను నా మనవల్ని నడిపించాలా. లార్డ్, విజ్డమ్, సూపర్ న్యాచురల్ విజ్డమ్. టాక్ టు దెమ్ టుడే. among young people, children, even children. అయ్యా 5, 6, 7 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ జ్ఞానము దయచేయండి. బాల్యమునందే, వృద్ధాప్యమునందు, యవ్వన కాలమందు గివ్ దిస్ సూపర్ న్యాచురల్ విజ్డమ్. ఎలాగైతే వాళ్ళ కాలములను చదువుకొని ఎలాగైతే సమాజాన్ని చూస్తున్నారో ఆ వివేచన జ్ఞానముతోటి నీ శక్తివంతమైన జ్ఞానము కూడా అలాగే దయచేయమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.